ఇప్పుడు యుగ పురుషుడు హరిశ్చంద్రుడు ఇద్దరు జత. మీరు శుక్రవారానికి కాస్తా ఉంటారు. ఎవరు మీకు లెక్క? యుగ పురుషుడా, హరిశ్చంద్రుడా, లేక మీ మధ్యనే చచ్చిపోయిన రమేష్ కుమార్? చెప్పండి, గట్టిగా చెప్పండి. రమేష్ కుమార్ కథ ముగిసింది. ఇప్పుడు గౌతమ్ ఏం చేస్తారు? ఇందిరేనా? అయితే మిగతా వాడు లేరా? ఇంకొకసారి చెప్పండి. గౌతము నీలాంటి నాలాంటి మామూలు కుటుంబంలో పుట్టినవాడు. భార్య విద్యావంతురాలు, డాక్టర్ కావాలి, ఆమె డెంటిస్ట్. బిడ్డలు ఇద్దరు ఇక్కడికి వచ్చిన. కొడుకు పేరు మానస్, అమ్మాయి పేరు వచ్చి కావ్యశ్రీ. వాళ్ళు ఎందుకు వచ్చినారు? మా నాన్న, నా భర్త కూర్చోండి. కాంగ్రెస్ పార్టీ ఒక అవకాశం ఇచ్చిందని వచ్చేసినామే. ఏం చేస్తారో ఏమో. మేమేం కోట్యాధీశ్వరులు కాదు, డబ్బులు ఇచ్చి కొనేదానికి మాకు శక్తి లేదు అని తమ అంతరాత్మను మీ దగ్గర చెప్పుకునేదానికి మేము మీలో ఒకరు మీలాంటి కుటుంబానికి చెందిన వాళ్ళు. మా నాన్నకు, నా భర్తకు మీరు అవకాశం ఇస్తే మేము ఎప్పుడు మిమ్మల్ని మర్చిపోము, మీ పాదాల దగ్గర మేము ఉంటాము, మీలో ఒకరిగా బతుకుతాము చెప్పేది అధికారులు వచ్చింది.